వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుందని మనస్ఫూర్తి కోరుకుని ఈరోజు పొటేల్ బోటీ కూడా చేయబోతున్నాండి. చాలా బాగుంటుంది. ఇది చాలా మంది తక్కువ చేసుకుంటారండి. ఇది పెద్ద పని, ఇది చేయడం కోయడం అని కాదండి, చాలా తక్కువ పని అండి. ఇలా కోసిస్తారు మనకి, మనం తెచ్చేసి ఇంట్లో శుభ్రం చేసుకుంటే ఇది పిల్లలు తిన్నలు కూడా వాళ్ళు కూడా మంచిగా తింటారండి. పొటేల్ బోటీ కూర అనేది నేను ఆ రోజుకుని సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకుని ముందు ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. కలుపుకున్నాక మనం వాటర్ వేసి ఇంకా కొంచెం పెట్టుకుంటే ఈ బిసాన్ వాసన కొంచెం రక్తం ఉండేది అది కూడా శుభ్రంగా మీద మల్లెపూలు మాదిరి అయిపోతానండి. చూడండి, ఇలా కలుపుకున్నాక 3 మాటలు నేను శుభ్రంగా చేసుకుంటానండి. చేసుకున్నాక ఒక జల్లడ పెట్టుకుంటున్నాను. జల్లడ వేసుకుంటే మన వాటర్ అన్ని కింద కారిపోతాయండి. కారిపోయినాక ఇలా శుభ్రంగా అయిపోతానండి. ఏం పెద్ద పని ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగనే ట్రై చేసినాక నాకు కామెంట్లో చెప్పండి. నిజంగా చాలా శుభ్రంగా అవుతుంది. 2 ఆనియన్ కోసుకున్నాను, పెద్ద వేసుకోవాలండి. కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బోటి కూరలో. ఇప్పుడు బోటి అంతా వేసుకుంటున్నానండి. మన కుక్కర్లో వేసుకుంటే మన బోటి అనేది తొందరగా ఉడికిపోతుంది. బొగనలు వేసుకుంటే మనకు ఆలస్యం అవుతుంది. ఒక అర్ధగంట అయినా అవుతుందండి మన బోటి ఉడుకునికి. అందుకోసం నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. వేసుకునేప్పుడు మన కొద్ది కూడా వాటర్ వేయకూడదండి. మన బోటిలోని వాటర్ అన్నీ ఊడుతాయినండి. ఇప్పుడు మూత పెట్టి మన గ్యాస్ కొంచెం మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఒకేసారి హైలో పెట్టుకుంటే మనము వాటర్ వేయకుండా అట్నే పెట్టినాం కదా, అడుగు మాడిపోతుంది. కాబట్టి నేను సిమ్లో పెట్టుకుంటాను కొంచెం. మళ్ళీ అది నీళ్ళన్నీ ఇడ్చుకున్నాక కొంచెం హైలో పెట్టుకుంటే బోటి అనేది చాలా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఏమో 6 ఈజీలు వచ్చినాయండి. ఇప్పుడు తీసిస్తున్నాను నేను. తీసుకున్నాక మన బోటి ఉడికిందో లేదో ఒకసారి ట్రై చేసుకోవాలండి. ఉడుకుకుంటే మనం కొద్దిగా వాటర్ వేసుకొని, గోరువెచ్చ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, బోటి అనేది బాగా ఉడికిపోయింది. ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. డొయ్యి అయినా ఒక చెంచా తీసుకొని ఇలా కలుపుకున్నాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే కొంచెం మీడియం సైజ్ ఆయిల్ వేసుకుంటాను, ఎక్కువ వేసుకోవాలి ఎక్కడైతే ఆయిల్. మటన్ మసాలా కూడా వేసుకుంటానండి. చాలా బాగుంటుంది మటన్ మసాలా వేసుకున్నాక. ఇక్కడ ధనాల మసాలా ఒక చెంచా వేసుకుంటాను, టేస్ట్ కోసం బాగా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కొబ్బరి తురుము వేసుకుంటాను, చాలా చిక్కగా ఉంటుంది బోటి కూర అని, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ 2 చెంచాలు రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా మనం గ్రేవీ మాదిరి చేసుకోవాలా. మీరు ఒట్టిగానే ఫ్రై చేసుకోవచ్చు, కొంచెం చట్నీ మాదిరి అనేది చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం రోస్ట్ మాదిరి చేసుకుంటున్నాను. చపాతీలో చాలా బాగుంటుంది, ఈ రైస్లో కూడా చాలా బాగుంటుందని. మనం ఎన్నాళ్ళు పెట్టుకుని ఏం చెడిపోదు. కూర అనేది నైట్లో ప్రిపేర్ చేసుకుని పొద్దున మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి. మన ఎన్నాళ్ళు పెట్టుకుని ఏం కాదు. నిజంగానే నేనైతే ఎప్పుడు చేస్తుంటాను, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎవరైనా డెలివరీ ఉంటారు కదండి, ఆ మదర్స్కు పాలు రావు కదా పిల్లలకు పట్టినకి, ఇది ఆ మదర్స్ తింటే పిల్లలకు పట్టినకి పాలు చాలా బాగా చిక్కగా కూడా వస్తాయన్నట్టే మా మదర్ ఎప్పుడు చెప్పేది. అమ్మ ఇది తింటే పాలు వస్తాయి మా పిల్లలకు తాపనికి. మా అమ్మ అయితే నాకు ఎప్పుడు ఇది పెడుతుంటుందండి. వారం ఒకసారైనా తినాలంటారు డెలివరీ అయిన వాళ్ళైతే. చాలా మంచి రెసిపీ ఉంది, మీరు కూడా ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను. బోటి కూర తీసుకుంటున్నాను, చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. నేనైతే చపాతీ చేసినాను దీంట్లో, చాలా బాగుంటుంది రైస్లో చపాతీలో. మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.